ప్రభుత్వ తప్పుల్ని ఎండగట్టడమే తప్ప చంద్రబాబు అవినీతిని ప్రశ్నించడమే నేరమా? భూదందాపై సీబీఐ విచారణ కోరడమే పాపమా? ఇలా ప్రతి అంశాన్ని నిలదీసిన ప్రతిపక్షం దెబ్బకు నీళ్లకు నెమిలిన అధికార పక్షం ఏపీలో రాజకీయాలకు నిర్వచనమే మార్చేస్తోంది. అడ్డగోలుగా సిగ్గు విడిచి ప్రజా తీర్పును తుంగలో తొక్కి ప్రలోభాలకు మళ్లీ సిద్ధమవుతోంది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా దగాకోరు రాజకీయాలకు పాల్పడుతోంది. కోట్లకు కోట్లు అవినీతి డబ్బును ఎరచూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది చంద్రబాబు అండ్ కో. 2 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు రాజధాని భూదందా నుంచి ఎన్నికల హామీ వరకు నిగ్గదీసి అడిగింది. ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన సీఎం, మంత్రులు నిండు సభలో నీళ్లు నమిలారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను చూసిన జనం మొత్తం చంద్రబాబు సర్కార్ పాలనలోని పారదర్శకతను పసిగట్టేశారు. ఇదే ఫీడ్బ్యాక్ బాబు ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చింది. అంతే, ఇక జనంలో మనం పలుచబడిపోయామని నిర్ధారించుకున్న చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్లీ సిగ్గుమాలిన రాజకీయానికి తెరలేపారు. మంత్రులు, పార్టీ ముఖ్యులతో ఈ నెల 9న అంతర్గత సమావేశం నిర్వహించి మళ్లీ ప్రలోభాలకు పదును పెట్టండని ఉసిగొల్పారు. గత 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కోట్లిస్తామని చెప్పి కొనుగోలు చేయడానికి అధికార పార్టీ నేతలు తెగబడుతున్నారు. ఇందుకోసం చంద్రబాబు స్వయంగా తన కుమారుడు లోకేష్, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అలా బాబుగారు ఆదేశాలు ఇచ్చారో లేదో ఇలా పొలిటికల్ బిజినెస్ టీమ్ రంగంలోకి దిగింది. సాలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్న దొరకు భారీ ఆఫర్ ఇచ్చారు. మొదట 15 కోట్ల డబ్బు, గిరిజన కోటాలో మంత్రి పదవిని కూడా ఎరచూపారు. ఆయన ససేమీరా అన్నారు. అయినా అక్కడితో ఆగలేదు. ఏకంగా 30 కోట్లు ఇస్తామని ఆశ చూపారు. నైతిక విలువలకు కట్టుబడిన ఎమ్మెల్యే రాజన్న దొర టీడీపీ నేతల ఆఫర్ను చీకొట్టారు. వైఎస్ఆర్సీపీని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకొని తనకు జనం ఓట్లేశారని, ఇంతమంది అభిప్రాయాన్ని తన స్వార్థం కోసం తాకట్టు పెట్టేది లేదని నైతిక విలువలకు నిలువుటద్దంలా నిలిచారు. దీంతో టీడీపీ ప్రలోభం బెడిసికొట్టింది. ఈ ఆపరేషన్ ఒక్క విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్రంలోని 13 జిల్లాలకు వైరస్లా పాకించేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కూడా 15 కోట్లు ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తే 15 కోట్ల డబ్బుతో పాటు కావాల్సిన కాంట్రాక్టులన్నీ ఇస్తామని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. అలాగే ఏ ఇతర జిల్లాలోని ఎమ్మెల్యేలను కూడా కొనేందుకు బేరాలు మొదలుపెట్టారు. ఆయన కూడా జగన్ వెంటే ఉంటానని కుండ బద్దలు కొట్టారు. అనేక ఫోన్లు వస్తున్నాయి. సంతలో బేరం పెట్టినట్టుగా ఈరోజు నన్ను కొనాలని వాళ్ళు చూస్తున్నారు. ఇది చాలా విచారకరము. మీడియా ద్వారా నేను ఈ యొక్క ప్రభుత్వానికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నేను స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దళితులని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కొనలేరు. ఏదో ఒకరిద్దరు అమ్ముడిపోయినంత మాత్రాన ఈరోజు దళిత ఆత్మగౌరవాన్ని మీరు కొనుక్కుందామని మీరు అనుకుంటున్నారు. కానీ మీ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చలేని స్థితిలో మీరు ఇటువంటి నీచ కార్యక్రమాలు పాల్గొనడం చాలా సిగ్గుచేటు. ఈ విధంగా ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి సంతలో బేరం పెట్టి పశువులు కొన్నట్లుగా ఎమ్మెల్యేలని 10 కోట్లు 20 కోట్లు కొనాలనుకుంటున్న మీ యొక్క మానసిక ప్రవృత్తి చూస్తుంటే చాలా బాధేస్తుంది, చాలా సిగ్గుపడుతుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి ఒక పక్క బాధపడుతూ రాజకీయాల్లో విలువలు నేర్చుకోమని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తున్నాను. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పోరాట పటిమ, ఎమ్మెల్యేల టీం వర్క్ చూసి అధికార పక్షం పూర్తిగా డిఫెన్స్ లో పడింది. రాజధాని భూదందా, పోలవరం, హోదాతో పాటు ఎన్నికల హామీలపై సభలో నిలదీశారు. ఇటు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి జనం అభిప్రాయాన్ని సభ దృష్టికి తీసుకురావడంతో అధికార పక్షంలో అసహనం పెరిగింది. దీంతో బాగా ఇరిటేట్ అయిన చంద్రబాబు ప్రతిపక్షాన్ని నైతికంగా దెబ్బకొట్టేందుకు ప్రలోభాల వ్యాపారానికి ఆదేశించారు. ఎలాగైనా మరికొంతమంది ఎమ్మెల్యేలను కొనేయాలని చంద్రబాబు, చిన్నబాబు నిర్ణయించినట్టు మంత్రులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారట. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలానే ఎమ్మెల్యేలను కొంటూ ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు దొరికిపోయినా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాకపోవడంపై రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఎందుకు వారి రాజీనామా చేయించడం లేదని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం ఉంటే వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ వినిపిస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.